నిన్ననే మనం ఓఆర్బి బ్రేక్ గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఇలా 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే కంటిన్యూస్గా ఆ సైడ్ ఉండేలాగా ఉంటుందని చెప్పేసి. సో ఈ రోజు కూడా సేమ్ అలాగే అయింది. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కింద సైడ్ బ్రేక్ ఇచ్చింది అండ్ నీట్ గా రీటెస్ట్ చేసింది అండ్ ఆ రోజంతా కంటిన్యూస్ గా అటు సైడే ఉందన్నమాట. ఓకే, అండ్ నిన్న కూడా యాక్చువల్లీ నిన్న బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత యాక్చువల్లీ నేను ఈరోజు ట్రేడ్ చేయలేదు, ఎందుకంటే నేను కూడా చిన్న పనిలో ఉన్నాను. అండ్ నిన్న కూడా మనకి ఇక్కడ ఎస్ఎల్ హిట్ అయింది. యాక్చువల్లీ నిన్న తీసుకున్న ట్రేడ్ వచ్చేసి ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ తీసుకుని ఇది బ్రేక్అవుట్, ఈ బ్రేక్అవుట్ వరకు ఎక్స్పెక్ట్ చేసాం. యాక్చువల్లీ ఈ బ్రేక్అవుట్ వరకు ఎక్స్పెక్ట్ చేసాం, కానీ కాకపోతే ఇది ఒకసారి వెళ్ళి మీకు కొంచెం చూపిస్తా, వెళ్ళి రివర్స్ అయిపోయి ఇక్కడ హెచ్ఎల్ తీసుకొని దాని తర్వాత వెళ్ళింది కదా. కొంచెం ప్రీమియమ్స్ కూడా డికే అయినాయి. కొంచెం ఇది ఇండెక్స్ కదా, కొంచెం ప్రీమియంలో హోల్డ్ చేసాం. అంత హోల్డ్ చేసేసరికి హోల్డ్ చేసిన తర్వాత కొంచెం డికే అయ్యి కొంచెం కిందకు వచ్చింది. సో ఇచ్చేసాం, కానీ మనం అనుకున్నది అయితే అయింది. సో ఈరోజు కూడా ఫ్రైడే కదా, సో నేను కూడా చిన్న పనిలో ఉండి సో కొంచెం అవాయిడ్ చేద్దాంలే సో అని చెప్పేసి నేను ట్రేడ్ చేయలేదు. బట్ ఈ రోజు కొంచెం బాగానే వర్కౌట్ అయింది. బ్రేక్అవుట్ ఇచ్చి ఆ రోజంతా అటు సైడ్ ఉంది. ఓకే, లెర్నింగ్ వీడియోస్ ఏమైనా కావాలని చెప్పేసి అంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి, అవి చేయడానికి ట్రై చేస్తాను. ఓకే.